రమణాయుడు గారు. ఓకే. ఎందుకంటే ఖచ్చితంగా ఒక మంచి జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఆంబోతు లాంటి, అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక నాయకుడు గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో ప్రజానాయకుడు కాకుండా ఒక అచ్చోసిన ఆంబోతులాగా ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడి, తల్లి చెల్లి ఆలి అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రజల మధ్యలో ప్రభుత్వ అధికారికంగా ఉన్నటువంటి కార్యక్రమంలో స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఏ విధంగా అయితే బరి తెగించి మాట్లాడాడో జోగి రమేష్, ఈ రోజు ఆ అచ్చోసిన ఆంబోతికి ముక్కుతాడు బిగించినట్టుగా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. తగిన న్యాయం చేశారు ప్రభుత్వం. ఇన్నాళ్ళకి ఇప్పటికే లేట్ అయిపోయింది. సంవత్సరన్నర పాటు ఇతను అవినీతి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక కుంభకోణాల్లో ప్రధాన సూత్రధారుడు ఈ జోగి రమేష్. కానీ ఎట్టకేకలకు ఈ మద్యం కుంభకోణంలో అతను పట్టుకుంటాం అనేది చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పి కృష్ణా జిల్లా ప్రజలు హర్షిస్తా ఉన్నారండి. గాంధీ గారు, ఆయన అసలు ఈ కల్తీ లిక్కర్ వ్యవహారంలో అసలు ఆయన పాత్రే లేదని ఆయన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం ముందు ఆయన చేతిలో దీపాన్ని వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేశారు. మరి ఆ ఎపిసోడ్ మరి మీరు ఎలా చూస్తారు? నమ్మరా ఆయన్ని? సార్, ఒక కల్తీ మద్యం కుంభకోణం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత, ఏదైతే జనార్దన్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత అతను ఆ రోజుకి ఎక్కడా కూడా జోగి రమేష్ పేరును ప్రస్తావించలేదండి. అరెస్ట్ చేసినప్పుడే ప్రస్తావించలే. కానీ అరెస్ట్ చేసిన 2 రోజుల ముందు నుంచే జోగి రమేష్ అనే వ్యక్తి గుమ్మడికాయ ఎవరంటే బుద్ధ తరుకున్నట్టు త్వరలో ఆ కుంభకోణాల్లో నా ఉంటది, నన్ను అరెస్ట్ చేస్తారు త్వరలోనే. అసలు జనార్దన్ అరెస్ట్ చేయక ముందే ఇతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ మొదలు పెట్టాడండి. జనార్దన్ ఇంకా అప్పుడు అరెస్ట్ చేయలేక కుంభకోణం విషయంగా పూర్తి స్థాయిలో బహిర్గతం అవలా. అంటే పూర్తిగా అతను ఏంటంటే ఈ అంశాన్ని అతను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసి, నా తప్పు ఎప్పటికైనా బయటకు వస్తుంది అతను అరెస్ట్ చేసిన తర్వాత, ఖచ్చితంగా అతను అరెస్ట్ చేసినప్పుడు నేను ఒక ముద్దాయిగా చిత్రీకరించబడతాను, ఎందుకంటే తప్పు అందులో భాగస్వామి నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా వారం కావచ్చు, 10 కావచ్చు, నెల రోజులకే నన్ను అరెస్ట్ చేస్తారు సాక్ష్యాధారాలతో అని ముందుగానే పసికట్టి అతను తప్పు ఉందని తెలుసుకొని ఈ యొక్క డ్రామా 4 రోజుల పాటు డ్రామాలు ఆడాడు. ఏనాడు కనకదుర్గమ్మ గుడికి మెట్లు తొక్కనే జోగి రమేష్ ఈ రోజు గుడికి వెళ్ళాడండి. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం గుడికి వెళ్ళాళ్ళు, చర్చికి వెళ్తారు, వాళ్ళు గుడికి వెళ్ళరు. మరి ఎందుకు వెళ్ళారు అంటే డ్రామా, అంటే ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి. గాంధీ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈయన జోగి రమేష్ గారు గుడికి వెళ్ళరు, చర్చికి వెళ్తారు అని చెప్పేసి మరి మీరు అంటే నిజమా మీరు మాట్లాడేది? నాకు అర్థం అవ్వట్లేదు, కన్ఫ్యూజ్. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నా. ఖచ్చితంగా మీరు రికార్డులు గతంలో ఎప్పుడైనా చూసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా గుంటూరు దగ్గర ఉన్నటువంటి తోట అనే ఒక ప్రతి సోమవారం జరిగే ఆరాధన ఏదో అంటారు, దానికి అటెండ్ అవుతారండి వాళ్ళు, భార్య గాని అతను గాని. ఇతను భార్యాభర్తలు కలిసి ఏనాడు కూడా గుడికి వెళ్ళిన సందర్భం మీరు చూసుకోండి, ఎప్పుడూ లేదు. ఏదన్నా పొలిటికల్ గా మనం ఏదైనా ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో సహజంగా జరిగే ప్రక్రియలో అటెండ్ అవుతారు తప్పితే ప్రత్యేకించి వీళ్ళు ఎక్కడ గుడికి వెళ్ళిన సందర్భం లేదు. మీరు రికార్డులు చెక్ చేసుకోండి.